Welcome to the channel The English Space. In this video, we are going to discuss some of the important questions. These questions are based on the chapter tenses. So, from any examination point of view, be it banking, SSC, insurance, and groups exams, these questions are very important from any examination point of view. I will explain all these questions bilingually, English and Telugu. Watch the video completely, and if you like the content on this channel, please like the video and also subscribe to the channel. Share this video with your friends who are preparing for competitive exams. Now, I am going to the question. See, ఒకసారి క్వశ్చన్ చదవండి. ఏ ఎగ్జామ్ రాసినా కూడా టెన్సెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. మెనీ స్టూడెంట్స్ ఆఫ్ ది హాస్టల్ డిడ్ నాట్ వెంట్ హోమ్ బికాస్ దే ట్రావెల్ బ్యాక్ హోమ్ వాజ్ ఎక్స్పెన్సివ్. సో ఫైండ్ అవుట్ ద ఎర్రర్. ఏదైనా ఎర్రర్ ఉండేది ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పార్ట్ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మెనీ స్టూడెంట్స్ ఆఫ్ ద హాస్టల్ డిడ్ నాట్ వెంట్ హోమ్ బికాస్ దే ట్రావెల్ బ్యాక్ హోమ్ వాజ్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ చూడండి, ఇది టెన్స్ చాప్టర్ పైనే బేస్ అయి ఉన్న క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఇది మెనీ స్టూడెంట్స్ ఆఫ్ ద హాస్టల్ అనేది సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ తర్వాత డిడ్ వచ్చిందనంటే, ఓకే, సో డిడ్ వచ్చిందనంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్. యాక్చువల్గా మనం సబ్జెక్టు V2 అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇది పాజిటివ్లో వాడతాం. ఓకే, సో సబ్జెక్టు డిడ్ ఇది నెగిటివ్ సెంటెన్స్ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్స్లో డిడ్ వస్తుంది. ఎప్పుడైనా కూడా చూడండి, డూ ఫార్మ్స్ అని అంటాం మనం. డూ అయినా, లేదంటే డస్ అయినా, ఓకే, లేదంటే డిడ్ అయినా, ఇవి వచ్చిన తర్వాత మనకు వచ్చే మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ వర్బ్. ఓకే, యాక్షన్ వర్బ్ అని అంటే V1, V2, V3లు ఉంటాయి కదా. ఇప్పుడు ఇది కమ్ అన్నప్పుడు ఇది కేమ్ అవుతుంది, ఇది అగైన్ కమ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గో అయినప్పుడు ఇది వెంట్ అవుతుంది, ఇదేమవుతుందని అంటే గాన్. ఇవి ఏంటి అని అంటే యాక్షన్స్ చెప్పే వర్బ్స్ ఇవి. ఓకే, V1, V2, V3లు, V4, V5 ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా ఈ డూ ఫార్మ్స్ వచ్చిన తర్వాత వచ్చే మెయిన్ వర్బు మనకి ఏంటి అని అంటే V1లో ఉండాలి. ఎందులో ఉండాలి? V1లో ఉండాలి. డూ ఫార్మ్స్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ ద హాస్టల్ డిడ్ నాట్ వెంట్. చూడండి, డిడ్ వచ్చింది కదా. డిడ్ వచ్చిన తర్వాత మనకి మెయిన్ వర్బ్ ఎక్కడ ఉంది? వెంట్. ఇదే కదా. ఓకే, యాక్చువల్గా డూ, డస్, డిడ్ అంటే డూ ఫార్మ్స్ వచ్చిన తర్వాత ఏం రావాలి? V1 రావాలి. ఏమొచ్చింది? V2 వచ్చింది. అంటే ఎర్రర్ ఉన్నట్టే కదా. ఇక్కడ మరి ఏం రావాలి? ఇక్కడ వెంట్కి V1 ఏదో అది రావాలి. అంటే గో అనేది రావాలి. అంటే డిడ్ నాట్ గో హోమ్ అనేది రావాలి. ఓకే, సో పార్ట్ బిలో మనకి ఎర్రర్ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా వస్తుంటాయి. సో గ్రామర్ రూల్స్ అనేవి ఇంపార్టెంట్. మనం చాప్టర్ వైజ్గా గ్రామర్ రూల్స్ డిస్కస్ చేసినప్పుడు అక్కడ చెప్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చినవి. సో ఎర్రర్ ఎక్కడుందంటే పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నవ్ ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నవ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆల్దో he is practicing law for several years, he is not well known in the city. సో క్వశ్చన్ మీనింగ్, ఇక్కడ మీనింగ్ చూస్తే లా ప్రాక్టీస్ అనేది చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాడు, కానీ ఈ సిటీలో అతను ఫేమస్ కాదు, వెల్ నోన్ అనేది కాదు అని చెప్తున్నాడు. సో ఈ సెంటెన్స్ చూస్తే చూడండి, ఇప్పుడు ఆల్దో హీఈస్ ప్రాక్టీసింగ్ లా ఫర్ సెవెరల్ ఇయర్స్ అంటే మీనింగ్ ఏంటి? లా ప్రాక్టీస్ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? సెవెరల్ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది. అంటే ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా కంటిన్యూ అవుతున్న ఎలా తెలుస్తుంది? ప్రాక్టీసింగ్. ఓకే, సో ఏదైనా యాక్షను పాస్ట్లో బిగిన్ అయ్యి ఇంకా ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పారనుకోండి, ఈ యాక్షన్ ఎందులో ఉండాలి అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే చూడండి, సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ వస్తుంది, లేదంటే హ్యాజ్ వస్తుంది. అంటే సబ్జెక్టు ప్లూరల్ అయితే హ్యావ్, సబ్జెక్టు సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది. ఆ తర్వాత బీన్ వస్తుంది, ఆ తర్వాత వర్బ్ 4 వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇలా రాస్తున్నాను, హీ ఈజ్ ప్రాక్టీసింగ్ లా. హీ ఈజ్ ప్రాక్టీసింగ్ లా నౌ. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు? ఇప్పుడు చేస్తున్నాడు. ఏదైనా ప్రస్తుతానికి జరుగుతున్న దాన్ని ఎందులో చెప్తామనంటే ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాం.
ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు యామ్ అయినా వస్తుంది, ఈజ్ అయినా వస్తుంది, లేదంటే ఆర్ వస్తుంది, V4 వస్తుంది. ఓకే, లేదు ఇన్ కేస్ యాక్షన్ కనుక పాస్ట్లో బిగిన ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఇది ఇప్పుడు ఏంటనంటే హీఈస్ ప్రాక్టీసింగ్ లా నౌ అని అంటే ప్రస్తుతానికైతే చేస్తున్నాడు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఇక్కడ లేదు కదా. కానీ ఇక్కడ చూడండి, ఆల్దో హీఈస్ ప్రాక్టీసింగ్ లా ఫర్ సెవీరల్ ఇయర్స్ అన్నాడు ఇక్కడ. అంటే సెవీరల్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి జరుగుతున్న వాటిని ఇందులో చెప్తాం ప్రజెంట్ కంటిన్యూస్లో. కానీ పాస్ట్లో బిగిన్ అయ్యి ఇంకా ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతున్న యాక్షన్స్ని ఎందులో చెప్తాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. అంటే ఇందులో సబ్జెక్టు హ్యావ్ లేదంటే హ్యాజ్ వస్తుంది, తర్వాత బీన్ వస్తుంది, V4 వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు సబ్జెక్ట్ ఏది, ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నారో అతను సబ్జెక్టు, అంటే సబ్జెక్ట్ అంతే కదా. ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. ప్రాక్టీసింగ్ ఏం ఇక్కడ V4. ఓకే, లా ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ. ఓకే, సో ఇలా వచ్చింది. సబ్జెక్టు తర్వాత ఏం రావాలి? ఇక్కడ సబ్జెక్టు సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, సబ్జెక్టు ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది. హీ అనేది సింగులరే కదా, కాబట్టి ఏం రావాలి? హ్యాజ్ బీన్ అని రావాలి. హ్యాజ్ బీన్ ప్రాక్టీసింగ్ లా ఫర్ సెవీరల్ ఇయర్స్ అని రావాలి. సో ఎర్రర్ ఎక్కడ ఉంది? పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది మనకి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. మళ్ళీ చాప్టర్ వీడియోస్లలో దీన్ని క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఇలా ఏంటిది అనేది. ఓకే, సో ఇప్పుడైతే ఈ క్వశ్చన్ వరకు ఇది మళ్ళీ చూడండి ఒకసారి, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ప్రాపర్లీ. ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ద క్రిమినల్ న్యూ దట్ హిజ్ సిన్స్ హ్యాడ్ బిగాన్ టు క్యాచ్ అప్ విత్ హిమ్. అంటే అతను చేసిన మిస్టేక్స్, అంటే క్రిమినల్ ఎవరైతే ఉన్నారో అతనికి తెలుసు ఏంటనంటే అతను చేసిన మిస్టేక్స్ అంటే పాపాలు, అలాంటి సిన్స్ అని అంటే అవి కదా, అంటే అవి చేయడం వల్ల అవి అతన్ని వెంటాడడం అనేది మొదలైంది అనేది మీనింగ్ ఇక్కడ. చూడండి, ద క్రిమినల్ న్యూ ఓకే దట్ హిజ్ సిన్స్ హ్యాడ్ బిగాన్ టు క్యాచ్ అప్ విత్ హిమ్. ఈ సెంటెన్స్ చూస్తే ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వరకు ద క్రిమినల్ న్యూ, ఇక్కడ సబ్జెక్టు V2, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొకటి స్టార్ట్ అయింది. హిజ్ సిన్స్ అనేది సబ్జెక్టు, ఆ తర్వాత ఏంటి? హ్యాడ్. ఓకే, ఇది. సో ఎప్పుడైనా చూడండి, మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఇది. సబ్జెక్టు హ్యాడ్, సబ్జెక్టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్టు తర్వాత హ్యాడ్ వస్తుంది, ఆ తర్వాత V3 రావాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఇంతకుముందు మనం చూసినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో సబ్జెక్టు ప్లూరల్ అయితే హ్యావ్ ఉంది, సబ్జెక్టు సింగులర్ అయితే హ్యాజ్ ఉంది. కానీ పాస్ట్ పర్ఫెక్ట్లో సబ్జెక్టు సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్ యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఏం రావాలి? వర్బ్ 3 రావాలి. ఇప్పుడు వర్బ్ ఫార్ములలో చూడండి, ఇది బిగిన్ ప్రారంభించడం. ఓకే, సో ఇదేమవుతుందని అంటే బిగాన్ అవుతుంది. ఏమవుతుంది? బిగాన్ అవుతుంది. V3 ఏమవుతుందని అంటే బిగన్ అవుతుంది. బిగన్. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, హిజ్ సిన్స్ హ్యాడ్ బిగాన్ ఉంది, హ్యాడ్ తర్వాత ఏం రావాలి? V3 రావాలి. ఏమొచ్చింది? V2 వచ్చింది. అంటే ఇన్కరెక్టే కదా. ఎక్కడ ఇన్కరెక్ట్ ఉంది? బిగన్ రావాలి, ఇక్కడ బిగాన్ వచ్చింది. అంటే పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మనకి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో ఇక్కడ సి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ వర్ వర్కింగ్ దేర్ సిన్స్ 1990. సో ఇక్కడ చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ వర్ వర్కింగ్ దేర్ సిన్స్ 1990 అని ఉంది. వాళ్ళు చూడండి, సబ్జెక్ట్ ఎవరు? ఎంప్లాయీస్, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? సిన్స్ 1990. ఓకే, సిన్స్ 1990. ఇక్కడ సిన్స్ 1990 అని అంటే 1990 నుంచి ఇప్పటి వరకు ఇంకా వర్క్ చేస్తున్నట్టే కదా. ఏదైనా యాక్షన్ పాస్ట్లో బిగిన్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంది అని అనుకోండి, అది ఎందులో రావాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రావాలి. ఓకే, సో ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ బీన్, ఓకే, V4 ఇంతకుముందు చెప్పినట్టు. ఓకే, సో ఇక్కడ ఇప్పటికి కూడా వర్క్ చేస్తున్నారు అని అంటే ఏం రావాలి? ఇది రావాలి. ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఓకే, ఇది సబ్జెక్టు, ఆ తర్వాత ఏముంది? ఇక్కడ వర్ ఉంది. ఓకే, అంటే వర్కింగ్ అనేది ఏంటి? V4. ఇక్కడ వర్క్, V2 అనేది వర్క్డ్, V3 అనేది వర్క్డ్, V4 అనేది వర్కింగ్ అవుతుంది. అంటే ఇలా ఉంది. ఓకే, కాబట్టి ఏం రావాలి ఇక్కడ? మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఇక్కడ హ్యావ్ బీన్ వర్కింగ్ అని రావాలి. హ్యావ్ బీన్ వర్కింగ్ దేర్ సిన్స్ 1990. ఇది పాస్ట్లో కనుక చూసేది ఉంటే
హ్యాడ్ బీన్ వర్కింగ్ అనేది కూడా కొంతవరకు చూడొచ్చు, కానీ ఏదైనా కూడా మనకి వర్ అయితే ఇక్కడ రావద్దు. ఓకే, సో హ్యావ్ బీన్ అనేది ఇక్కడ మోస్ట్ అప్రాప్రియేట్. కాబట్టి ఎక్కడుంది ఎర్రర్ అని అంటే ఇక్కడ పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ బ్రేకింగ్ ద విండో పేన్. సో చూడండి, మనకి ఇంతకుముందు వీడియోలలో కూడా మనం డిస్కస్ చేసాం, ఎక్కడైనా ఐదర్ వచ్చినప్పుడు, ఓకే, తర్వాత ఐదర్ ఆఫ్ వచ్చినప్పుడు నౌన్ అనేది ప్లూరల్గా ఉండాలి. ఓకే, సో వర్బ్ అనేది సింగులర్గా ఉండాలి. సిమిలర్లీ నైదర్ అనేది వచ్చినప్పుడు కూడా నైదర్ ఆఫ్, ఓకే, నైదర్ ఆఫ్ వచ్చిన తర్వాత నౌన్ ప్లూరల్గా ఉండాలి, వర్బు సింగులర్గా ఉండాలి. ఓకే, సో చూడండి నైదర్ ఆఫ్, ఓకే, నైదర్ ఆఫ్ వచ్చింది కదా, తర్వాత వచ్చే నౌన్ ఎలా ఉండాలి, ప్లూరల్గా ఉండాలి. ఇది నా స్టూడెంట్స్ అనేది ప్లూరలే కదా, ఇది ఓకే. తర్వాత వచ్చే వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్గా ఉండాలి. హ్యాజ్ అనేది సింగులరే కదా, ఓకే. ఏది హ్యాజ్ అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, వర్బ్ అని అంటే హెల్పింగ్ వర్బ్ ఇది. ఓకే, హెల్పింగ్ వర్బ్. యాక్షన్ వర్బులకేమో V1 V2 V3లు ఉన్నాయి. ఓకే, ఇవి ఏంటి అని అంటే హెల్పింగ్ వర్బ్. ఎలా హెల్పింగ్ వర్బ్ అయిందనంటే ఇది ఏ టెన్సు, మనకు సబ్జెక్టు హ్యావ్ కనబడినా లేదంటే హ్యాజ్ కనబడినా అది ఏ టెన్సు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పడానికి ఏ వర్బ్ యూజ్ అవుతుంది, హ్యాజే. కాబట్టి ఇది మనకి ఏ టెన్సో చెప్పడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. ఓకే, సో ఎప్పుడైనా కూడా ఇవి హ్యావ్ ఫామ్స్ అంటే హ్యావ్, హ్యాజ్, ఓకే, ఆ తర్వాత హ్యాడ్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సు, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వీటి తర్వాత మనకు ఈ టెన్సులలో కనుక ఆ స్ట్రక్చర్ ఉంటే వీటి తర్వాత మనకు వర్బ్ 3 రావాలి. ఓకే, వర్బ్ 3 రావాలి. సో ఇందులో మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇక్కడ చూడండి, నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ అన్నాం. ఓకే, నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు వర్బ్ ఫామ్స్ కనుక వర్బ్ ఫామ్ V1 అనేది టేక్, V2 అనేది టుక్, V3 అనేది టేకెన్, V3 అనేది టేకెన్. హ్యావ్, హ్యాజ్ తర్వాత ఏం రావాలి, వీటి తర్వాత ఏం రావాలి, V3 రావాలి. చూడండి, టుక్ అనేది ఏంటి, V2. ఏం రావాలి, టేకెన్ రావాలి. హ్యాస్ టేకెన్ అని ఇక్కడ రావాలి, టుక్ అని వచ్చింది. కాబట్టి పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఇక్కడ మనకి ఏదైనా కూడా చూడండి, నైదర్ ఆఫ్ వచ్చినప్పుడు నైదర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ రెండు, ఇద్దరిలో ఎవరు కాదన్నట్టు. నైదర్ అనేది ఇద్దరికి లేదా 2 ప్లేసెస్ యూజ్ చేస్తాం. ఓకే, సో నైదర్ ఆఫ్ అన్నప్పుడు రెండిట్లలో ఏది కాదు అని చెప్తాం. రెండిట్లలో ఏది కాదు. ఇక్కడ స్టూడెంట్స్ ఇద్దరే ఉన్నారని మీనింగ్ ఎలా అర్థమవుతుందనంటే నైదర్ యూజ్ చేశారంటే 2లో ఒక్కరు ఎవరు కాదు అన్నట్టు మనకి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, బిలీవ్ మీ, ఐ ఆమ్ బిలీవింగ్ ఎవ్రీ వర్డ్ దట్ యూ హ్యావ్ సెయిడ్ జస్ట్ నౌ. సో నన్ను నమ్మండి, ఐ ఆమ్ బిలీవింగ్ ఎవ్రీ వర్డ్ దట్ యూ హ్యావ్ సెయిడ్ జస్ట్ నౌ. మీరు చెప్పిన ప్రతి వర్డ్ నమ్ముతున్నాను అని మీనింగ్ వస్తుంది. ఇది ఒక పార్ట్. ఇక్కడ నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే, ఆమ్ తోటి ఇలా వచ్చింది. చూడండి, ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది అని అంటే మనం కొన్ని, ఇప్పుడు ఇది ఏ టెన్స్ చూడండి, సబ్జెక్టు ఆమ్ తర్వాత V4 వచ్చింది. ఇది ఏ టెన్స్ అని అంటే సబ్జెక్టు తర్వాత ఆమ్ వచ్చినా లేదా ఈజు లేదా ఆర్, ఓకే, ఆ తర్వాత V4 వచ్చిందంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సబ్జెక్ట్ ఐ అయితే ఆమ్ వస్తుంది, సబ్జెక్ట్ అదర్ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, సబ్జెక్టు ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది ఇదే టెన్స్లో. ఓకే, సో ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఆమ్. ఓకే, సో బిలీవింగ్, ఇప్పుడు ఇది V1 V2 V3లలో ఇది బిలీవ్. ఓకే, సో బిలీవ్ అవుతుంది, ఇది బిలీవ్డ్ అవుతుంది, ఇది బిలీవ్డ్ అవుతుంది. ఓకే, సో V4 బిలీవింగ్. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని వర్బ్స్ ఏంటంటే చూడండి, కొన్ని వర్బ్స్ కంటిన్యూస్ టెన్సులలో యూజ్ చేయం. ఓకే, కంటిన్యూస్ టెన్సులలో యూజ్ చేయం. అలాంటివి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అనేది ఉంది. ఓకే, సో ఐ ఆమ్ లైకింగ్ దట్ ఫుడ్ కాదు. ఓకే, ఐ ఆమ్ లైకింగ్ దట్ ఫుడ్ కాదు. ఓకే, కొన్ని వర్బ్స్ ఇవో ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ స్మెల్లింగ్ గుడ్, ఇట్ ఈజ్ స్మెల్లింగ్ గుడ్. సో ఇక్కడ కొన్ని వర్బ్స్ ఏంటి అని అంటే ఇలా సెన్సెస్ వర్బ్స్, వీటిని ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్సులలో యూజ్ చేయం. ఓకే, కంటిన్యూస్ టెన్సులలో ఈ వర్బులను యూజ్ చేయవద్దు, అది రూల్. ఓకే, కంటిన్యూస్ టెన్సులు అది ప్రజెంట్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ కంటిన్యూస్ కావచ్చు, ఏదైనా కంటిన్యూస్ టెన్సులలో అవి యూజ్ చేయం. అలాంటి వర్డ్ ఒకటి బిలీవ్. ఓకే, సో మరి ఎందులో యూజ్ చేయాలి, అది యూజ్ చేయాల్సింది ప్రజెంట్ టెన్సు అంటే V1లోనే యూజ్ చేస్తాం. ఓకే, లేదంటే V2 ఓకే పాస్ట్లో యూజ్ చేస్తాం. కానీ ఇందులో కంటిన్యూస్ టెన్సులలో ఈ వర్బులు యూజ్ చేయం. ఓకే,
కాబట్టి ఇక్కడ ఏముంది చూడండి, ఐ ఆమ్ బిలీవింగ్ అని ఉంది. V4 కదా, కంటిన్యూస్ టెన్స్లలో వీటి యూజ్ చేయవద్దు కదా. మరి ఏంటిది ఇక్కడ రావాల్సింది, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్లోనే రాయాలి. అంటే ఏం రావాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, ఇక్కడ సబ్జెక్టు V1, సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే V5 వస్తుంది. కానీ సబ్జెక్టు ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. కాబట్టి ఏం రావాలి అని అంటే V1 రావాలి. బిలీవింగ్కు V1 ఏంటి, బిలీవ్. ఏమవుతుంది, బిలీవ్. అంటే ఏం రావాలి, ఐ బిలీవ్ అని రావాలి. ఓకే, ఐ బిలీవ్ ఎవ్రీ వర్డ్ దట్ యూ హ్యావ్ సేడ్ జస్ట్ నౌ అనేది కరెక్ట్ అవుతుంది. కొన్ని ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లలో యూజ్ చేయం. ఓకే, సో ఇప్పుడు మనకి అయామ్ ఎందుకు యూజ్ ఇక్కడ ఎలిమినేట్ చేసామనంటే కంటిన్యూస్ కదా, ఇది కంటిన్యూస్ అనేది అయామ్ వచ్చిందంటే కంటిన్యూస్ టెన్స్. కాబట్టి కంటిన్యూస్ టెన్స్ను తీసేయాలంటే డైరెక్ట్గా ప్రజెంట్లోకి రావాలంటే సబ్జెక్టు V1 కావాలి. సో అందుకే యామ్ అనేది ఎక్కడ రాదు. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ. సో if you like the content, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.